బిగ్ బాస్ సీజన్ 9 ఫాలో అవుతున్నారా? బ్రో అయిపోవచ్చింది బ్రో, ఇంకా ఫాలో అవడం ఏంటి, రోజు చూస్తాం కదా. సో ఫ్యామిలీ వీక్ ఎలా అనిపించింది? ఫ్యామిలీ వీక్ అంటే నాకు నా వర్షన్ ఏంటి అంటే, మన ఫ్యామిలీని మనం కలవడానికి కూడా ఇక్కడ ఒక గేమ్ పెట్టి ఒకరికి ఒక న్యాయం ఒకరికి ఇంకో న్యాయం చేయడం అనేది మేబీ నాట్ కరెక్ట్ అనే ఫీలింగ్ నాది బేసిక్గా. ఎందుకంటే ఇప్పుడు తనుజకేమో 60 minutes ఇచ్చారు, మరి సుమన్ అన్నకి 15 minutes ఇచ్చారు. ఎలా సరిపోతాయి? ఇప్పుడు తను ఆల్రెడీ ఎమోషనల్గా ఇది తనకేమో అంత లాంగ్ టైం ఇచ్చి అసలు కంటెంట్ కూడా ఏం కనిపించలేదు ఆ 1 hour. బట్ వీళ్ళకు చూపించే 15 minutesలో కూడా కెప్టెన్ అయింది బ్రో. కెప్టెన్ అయిందని చెప్పే కదా ఇమ్యూనిటీ ఇచ్చారు, నామినేషన్ లేకుండా. ఎన్ని ఇస్తారు మరి? మిగతా వాళ్ళకి ఇవ్వాలి కదా అన్ని, మిగతా వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు అని ఆపర్చునిటీస్ అనేది నా క్వశ్చన్. ఇచ్చిందే 15 నిమిషాలు, వేరే వాళ్ళు ఏం అడుగుతారన్న నాకు అర్థం కాదు. తనుజది ఫస్ట్ అయిపోయింది కదా, అయిన తర్వాతే మిగతా వాళ్ళని అడిగారు. ఫస్ట్ టెలికాస్ట్ అయ్యింది తనుజ వాళ్ళ చెల్లి రావడమే, తర్వాత కాదు ఫస్ట్ తనుజ అనుకో. ఓకే సరే, ఎలా అనిపించింది బ్రో? వాళ్ళ ఆవిడ పెట్టుకున్నాడు నాది ఫ్యామిలీది, దాని గురించి ఏం మాట్లాడతామన్నా. దాని వాళ్ళ వైఫే కదా, రొమాంటిక్ బాయ్ అంటున్నారు అందరు బయట. మరి అంతే కదా, వైఫ్ ఉన్నప్పుడు ఎవరైనా చిలిపిగానే ఉంటారు కదా. వాళ్ళ చిలిపితనం అంతా బెడ్రూమ్లోనే బయటకు వస్తుంది, అలాగే వచ్చింది. మేబీ అదొక్కటి కొంచెం ఇది అనిపించింది తప్ప ఫ్యామిలీ వీక్ చాలా ఎమోషనల్గా ఉంది తప్ప. నేను అలా అనలే. హూ సెడ్ దట్? నేనేం చెప్పలేదు కదా. మేబీ అదైతే నాట్ కరెక్ట్ అన్న. ఇప్పుడు సుమన్ అన్నకున్న ఫ్యాన్డమ్ సుమన్ అన్నదే, తనుజాకు ఉన్నది తనుజాదే, ఇమాన్యుయల్కి ఉన్నది ఇమాన్యుయల్దే. బట్ ఏ స్టార్డమ్ లేకుండా ఎలాంటి ఫ్యాన్ బేస్ లేకుండా ఉన్న వాళ్ళు చేస్తే మేబీ అది తప్పుగా మనం కన్సిడర్ చేయొచ్చేమో. కానీ ఇప్పుడు తనుజాకి ఒక పిఆర్ ఉన్నాడు, ఒక ఫ్యాన్డమ్ ఉంది, ఫ్యాన్ బేస్ ఉంది. ఇప్పుడు ఇవన్నీ ఉన్నప్పుడు మనం ఆ మాట అనుకోవడం చాలా తప్పు. అదైతే నేను అసలు ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ అనేది నా ఫీలింగ్, ఇన్నర్ ఫీలింగ్. ఇంకొకటి మెయిన్ దివ్య వాళ్ళ మమ్మీ వచ్చింది, ఏం ఎనర్జీ, ఏం టైమింగ్, ఎంత నవ్విచ్చింది అసలు నిన్న. చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకు. అసలు ఎంత ఎమోషనల్గా అంటే తను ఆ చెప్పిన డైలాగ్స్ కానీ ప్రతి ఒక్కరిని వివరించి చెప్పడం కానీ ప్రతిదీ చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకు. నేను త్రూఅవుట్ ఆ ఎపిసోడ్ వాళ్ళు పర్ డేకి 2 చూపిస్తున్నారు కదా, అవి కూడా చాలా బాగా అనిపించాయి నాకు. చాలా ఎంజాయ్ చేశాను నేనైతే పర్సనల్గా. మెయిన్గా మాట్లాడాల్సింది కళ్యాణ్ గురించి మాట్లాడాలి. ఎవడరా నువ్వు? మనిషికి మంచితనం ఉండడం చాలా మంచి విషయం, మరి నీకు ఇంత మంచితనం ఏంట్రా? ఇది నీ ఫ్యామిలీ వాళ్ళకి నీకు బాండింగ్ లేకపోవడం వల్ల వచ్చిందా, లేకుంటే వాళ్ళ మీద ప్రేమతో వస్తుందా అనే పాయింట్ నాకు అర్థం కావట్లేదు అసలు. ఏంటి ఇప్పుడు దివ్య వాళ్ళ మమ్మీ వచ్చి మా పక్కింట్లో ఉండే పిల్లల్లాగా ఉన్నాడు ఈ పిల్లాడు, రా వచ్చి గ్యాస్ వచ్చింది తీసేసేయి, అది ఇది అంటే చేసేసేలా ఉన్నాడు అని మాట్లాడుతుంటే నిజమే కదా. ఇది చాలామంది చాలా తప్పుగా పోర్ట్రే చేస్తున్నారు కళ్యాణ్ని కూడా. కాదన్న, నో 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 నో, అస్సలు కళ్యాణ్ గురించి అలాంటి వర్డే చాలా తప్పు. కళ్యాణ్ అనే పర్సన్ ఒక జెన్యూన్గా కొన్ని విషయాలకి భయపడుతున్నాడేమో అయ్యుండొచ్చు, కానీ తన ట్రూ ఎమోషన్ని తను చెప్పుకుంటున్నాడు ప్రతి ఒక్కరితో. ఒకటి సరేలే అడ్జస్ట్ అవ్వడం తను చేసే తప్పు. ఆ ఒక్కటి చెయ్యకపోయి ఉంటే హీఈస్ ఆన్ టాప్, బేబీ టాప్ 3లో తను ఖచ్చితంగా ఉంటాడని నా గట్టి నమ్మకం. తనుజ కళ్యాణ్ ఎవరు బెస్ట్ అని నేను చెప్పను, కానీ నా వర్షన్ అయితే ఇమాన్యుయల్ ఈజ్ ది బెస్ట్. ఎవరితో పోల్చుకున్నా ఎవరితో ఉన్నా మోస్ట్ ఆఫ్ ది కంటెంట్ వైజ్, కామెడీ వైజ్, ఇదేంటి కేరింగ్ కానీ ఏదైనా గొడవలు పడ్డప్పుడు ప్రతి విషయంలో నాకు కనిపించిన ఫస్ట్ పర్సన్ ఇమాన్యుయల్, దాని తర్వాతే ఎవరైనా. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అన్న.